ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవదేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. సో ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మరొకసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో గడిచిన కాలం ఎన్నో అద్భుత రీతిగా ఆత్మీయ విషయాలు, విశేషాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. సో ఈరోజు కూడా ఒక అమూల్యమైన విషయాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఈరోజు లూకా సువార్త నుంచి ఒక మాట ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి. హల్లెలూయా. చదవబడిన లేఖనముతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈ యొక్క చదవబడిన మాట ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ శైలిలో, మీ స్థాయిలో నాతో అందరితో మాట్లాడి నీ దీవెనకరమగు పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ప్రియ సంగమా, దేవుని బిడ్లారా, ఇక్కడ ఒక మాట, అమూల్యమైన మాట మనం ధ్యానం చేసాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో దేవాతి దేవుడు 3వ అధ్యాయం వరకు కూడా ఆయన మరి బాల్యం నుండి ఎదిగిన వాడై, ఆ తర్వాత యోహాను గారి చేత బ్యాప్టిజం తీసుకొని, ఆయన బ్యాప్టిజం తీసుకున్న వెంటనే ఆత్మ దేవుడు ఆయనను ఏం చేశాడంట? అరణ్యములోకి తీసుకొచ్చాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే యేసయ్యను ఎక్కడ తీసుకొచ్చాడు? అరణ్యములోకి నడిపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, యోర్దాను నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎన్ని దినాలండి? 40 దినాలు కూడా దేవాతి దేవుడు మరి అక్కడ శోధింపబడ్డాడు. అరణ్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని పరీక్షల దగ్గరికి నడిపిస్తాడండి. ఎందుకు? హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటారు, నన్ను సాతాను శోధిస్తున్నాడండి, సాతాను పరీక్షిస్తున్నాడండి, లేకపోతే వాళ్ళు శోధిస్తున్నారు, వీళ్ళు పరీక్షిస్తున్నారు అంటారు. కానీ ఒక్కొక్కసారి మన పరిస్థితులు, మన స్థితిగతులను బట్టి, సాతానుడు చేయాలనుకుంటున్న హానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి మనల్ని పరీక్షల దగ్గరికి నడిపిస్తాడంట. ఎందుకంటే సాతానుడు చెయ్యాలని చూస్తున్న హాని, ఆ హాని చెయ్యాలనుకున్న దాన్ని మేలుకరమైన దానిగా, శ్రేష్టమైన దానిగా, మంచివిగా మన జీవితంలోకి రావాలి అని అంటే ఆయన ఒక్కొక్కసారి మనల్ని పరీక్షింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. సాతానుడు పనేంటి? ఎల్లప్పుడూ మనకి హాని చేయాలి, కీడు చేయాలి, లేకపోతే బాధ పెట్టాలి. ఇదే వాడి తలంపు. అయితే వాడి యొక్క ఆలోచనలు మన జీవితంలో జరగకుండా చెయ్యాలి, మంచి జరగాలంటే దేవాతి దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని కొన్ని పరీక్షలకు అనుమతినిస్తాడు. ఇక్కడ చూడండి, యేసయ్యను పరీక్షించడానికి, యేసయ్యను శోధించడానికి ఎవరు తీసుకెళ్లారు అరణ్యంలోకి? ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో జరుగుతున్న ప్రతి చెడుని, లేకపోతే మన జీవితంలో చేయాలనుకున్న ప్రతి కీడుకరమైన కార్యాల్ని మన దేవుడట మనల్ని ఈ చిన్నపాటి పరీక్షల ద్వారా శ్రేష్టమైన మేలుగా మారుస్తాడంట, శ్రేష్టమైన దానిగా మారుస్తాడంట. అక్కడ 2వ వచనం కనుక మనం చూస్తే ఏమంటున్నాడు? అక్కడ యేసయ్య ఏమీ తినలేదంట ఈ 40 డేస్. ఏం లేదండి, ఈ 40 రోజులు కూడా ఆయన ఏమీ తినలేదు. చాలా బలహీనమైన పరిస్థితి. ఆకలితో ఉన్నప్పుడు సాతానుడు వచ్చి చెప్తా ఉన్నాడు, ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు కదండి. మీరు ఆ 1వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా దేవాతి దేవుణ్ణి సాతానుడు అనేకమైన ప్రశ్నలతో సంధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు ధ్యానం చేసే ఉంటాం మనం. హల్లెలూయా. ఏమంటాడు? రొట్టె మరి నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని, లేకపోతే లోకాన్ని అంతా చూపించి మరి నాకు సాగిల పడితే ఇవన్నీ ఇస్తానని, అలాగే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ద్వారా అనేక రకాలుగా దేవాతి దేవుని ఆయన శోధిస్తున్నాడు కదండి. ఒక్కొక్కసారి మనము బలహీనమైన పరిస్థితులు వచ్చే వరకు ఒక్కొక్కసారి దేవాతి దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. కొన్ని కార్యాలకు ఏమనుకుంటామంటే, ఇది నా తెలివితో అయిపోద్ది, ఇది నా శక్తితో అయిపోద్ది, లేకపోతే ఇదిగో పలానోళ్ళకి చెప్పాను, ఆయన చేసేస్తాడు, వాళ్ళు చేసేస్తారని మనము మనుషుల వైపు చూస్తున్న ఆ కొద్దీ దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే ఆ పని
బహు బలహీనమైన స్థితి వచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేసి చూస్తూ ఉంటాడంట. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, నెల రోజులు టైం ఇచ్చారని ప్రయత్నం చేశాను, అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్ డే, ఈరోజు కనుక నాకు ఏ సహాయం రాకపోతే ఇంకా నా పని కొలాప్స్ అంటారు కదండి. దేవాతి దేవుడు ఒక్కొక్కసారి ఆయన వైపు చూడనప్పుడు బలహీనమైన పరిస్థితి వచ్చేంత వరకు కూడా ఏం చేస్తాడంట, వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఆయన ఎదురు చూసే లోపు మనకేం వచ్చేస్తుంది, లోపు విసుకొచ్చేస్తుంది కదండి. ఉన్న శోధనను బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి, దేవుని కార్యం జరగట్లేదేంటి అని బాధ, విసుగు, ఈ బాధలో ఉన్నప్పుడు, ఈ విసుగులో ఉన్నప్పుడు ఎంటర్ అవుతాడు వాడు కదండి. ఎలా ఎంటర్ అవుతాడు? దేవుడేమో బాగా బలహీనమైన స్థితి వచ్చిన తర్వాత, నీకు చేదాటిపోయిన తర్వాత ఈ పరీక్ష ద్వారా నీకు కొన్ని నేర్పించి ఆయన శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి అలా ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తున్న టైంలో ఈలోపు మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది, విసుగొచ్చేసి ఏం చేస్తామంటే, బలహీనమైపోయినప్పుడు సాతానుడు అనేకమైన ప్రశ్నలతో మనల్ని ఏం చేస్తాడంటే సంధిస్తూ ఉంటాడు. ఏమని? అనేకమైన ప్రశ్నలతో. యేసయ్య దగ్గర, ఆకలితో ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చి ఆకలి గురించి అడిగాడు ప్రశ్న కదండి. ఆయనకి ఇప్పుడు ఏం కావాలి? తీసుకొచ్చి 4-5 జతల బట్టలు ఇచ్చినా వేస్టే. ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు అన్నం కావాలి. కాబట్టి ఏమంటున్నాడు? మొట్టమొదటి ప్రశ్న, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. మన దగ్గర కూడా మనకి ఏది అవసరం ఉందో, మనకి ఏది కావాలో, మనకి ఏది అర్జెంట్ ఉందో దానికి సంబంధించిన ఒక ప్రశ్నను తీసుకొని మన ముందుకు వస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు విజయము పొందాలి అనుకుంటే ఒక్కొక్కసారి ఓటమిని కూడా మీరు ఇష్టపడాలి. అర్థమవుతుందా అండి? చాలామంది ఏమంటారు, విజయము కావాలి, సక్సెస్ కావాలి, కానీ ఆ సక్సెస్కి నీ జీవితంలో రావాలి అంటే దాంట్లో ఒక్కొక్కసారి ఓటమి ఉంటుంది, ఒక్కొక్కసారి ఓడిపోవాల్సి వస్తుంది. ప్రతి దానిని, ఆ ఓటమిని కూడా నువ్వు స్వీకరించగలగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండటం మంచిదే. చాలామంది ఏమనుకుంటారు, నేను సేఫ్ జోన్లో ఉండాలి, సేఫ్గా ఉండాలి, నా కుటుంబం భద్రంగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి అనుకోవడం చాలా మంచిదే. కానీ ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండడం అనేది అంత మంచిది కాదు. హల్లెలూయా. ఎందుకంటే సేఫ్ జోన్లో ఉంటే నువ్వు అక్కడక్కడే ఉంటావు, నువ్వు ఫలించలేవు. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడవు. అక్కడే ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు, ఎవరి జోలికి వెళ్ళకుండా నీ అంతటి నువ్వు ఉంటున్నావు, ఏ శోధన వద్దు, ఏ బలహీనత వద్దు, ఏది అనుకుంటే అక్కడక్కడక్కడక్కడ సేఫ్ జోన్లోనే ఉంటావు, కానీ అక్కడే ఉంటావు. కానీ దేవుడి చిత్తం ఏంటంటే నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. అందుకే అబ్రహాముని ఏమన్నాడు, ఒక్కొక్క స్థలంలో నుంచి అక్కడికి ఆయన కొంచెం ఏదైనా ఇల్లు, గుడారం ఏర్పరచుకొని లేపే, గుడారం ఇంకొక ప్రదేశానికి పద. ఎందుకు? ఆయన ఇక్కడే ఉంటే ఇంతవరకే ఫలిస్తాడు. కాబట్టి దేవుని చిత్తం ఏమైంది? ఆయన పిలిచినప్పుడు ఏమన్నాడు? అదిగో దూరం నుంచి ఆకాశపు నక్షత్రాలు చూడు, ఆ నక్షత్రాలు ఎంత విస్తారంగా ఉన్నాయో అంత రీతిగా నేను నిన్ను విస్తరింప చేస్తాను అన్నాడు. మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే అక్కడే ఒక గుడారం వేసుకొని ఉంటే ఆయన ఫలించలేడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేడు. చాలామంది అనుకుంటాం సేఫ్ జోన్లో ఉండడం మంచిదే, కానీ సేఫ్ జోన్లో ఉన్నంత సేపు దేవుడు అంటున్నాడు నువ్వు ఫలించలేవు, నువ్వు విస్తరించబడలేవు. దేవునికి స్తోత్రం. అక్కడే ఉంటావు, సేఫ్గా ఉంటావు, అక్కడే ఉంటావు, ఏ మార్పు ఉండదు నీ పరిస్థితిలో. తింటున్నావు, ఉంటున్నావు, ఓకే, కష్టం చేసుకుంటున్నావు, అంత మట్టుకే బ్రతుకుతున్నావు, అంతే. కానీ ఒక అత్యున్నతమైన స్థాయి నువ్వు దేవునిలోనూ ఈ లోకపు రీతిగా నువ్వు పొందుకోవాలంటే కొన్నిసార్లు నువ్వు రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఈ రిస్క్ అవ్వట్లేదండి, ఈ రిస్క్ పనులతో అనిపిస్తుంది, భారం అనిపించేస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు ఆ రిస్క్ అవసరము, రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ యేసయ్యని చాలా చూస్తే అనేక రకాలుగా శోధిస్తూ ఏముంటుంది, నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు నిరూపించుకో. అవునా? ఏముంటుందండి? నువ్వు దేవుని కుమారుడివైతే కింద పడు, ఇక్కడి నుంచి దూకేయి. ఏంటి? దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి కదా, వాగ్దానం ఉంది కదా. నిరూపించుకొని దేవుడి దగ్గర ఏం చేస్తుందండి? ఛాలెంజెస్ విసురుతుంది. అప్పుడు ఆయన ఏంటో ఆయనకు తెలుసు కదండి, యేసయ్య శక్తి ఏంటో, యేసయ్య మహిమ ఏంటో ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎవరో. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడిగారా ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని? చాలాసార్లు మీకు ఆ ఛాలెంజెస్ ఎదురవుతుండొచ్చు కదా.
నువ్వు దేవుడు బిడ్డవే కదా, నువ్వు అది కదా, ఇజ్జే అజ్జే అని చాలా ఛాలెంజెస్ నీ ముందుకు వస్తుండొచ్చు. కానీ మనం ఎవ్వరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. మనం దేవుడు బిడ్డలమని, పరిశుద్ధులమని, దేవుని మార్గంలో నడుస్తున్న వారమని మనం ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని స్వారూప్యంలో పుట్టి ఆయన అభిషేకము, ఆయన వరములు, ఆయన కృపను పొందిన వారం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన అమూల్యమైన కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ అమూల్యమైన కృపను, ఆ అమూల్యమైన రక్షణను సాతానుడు దొంగలించకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన అభిషేకము అది దిగజారిపోకుండా, అభిషేకం వెళ్ళకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలి? ప్రతి క్షణము కాపాడుకోవాలి. కాపాడబడ్డం అంటే నువ్వేదో పెద్ద సరిహద్దులు వేసుకొని ఒక పెద్ద ప్రహరీ గోడ కట్టుకొని కాపాడుకోవడం కాదు. ప్రార్థనల్లో ఉంటే అవేమవుతాయి? కాపాడబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మన సమస్యతో ఉన్నప్పుడు, మనం ప్రశ్నలతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు వాడు ఒక్కొక్కసారి ఒక ప్రశ్న తీసుకొస్తాడు. ఏమిటంటే, అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? నీకు ఎప్పుడైనా అనిపించిందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ, విశ్వాసంలో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, అలా నువ్వు ముందుకెళ్తూ ఉన్నప్పుడు అసలు నిన్ను బట్టి నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడైనా ప్రశ్నించాడా వాడు? అయితే ఆ సాతాను అలాంటి ప్రశ్న నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు నువ్వు చెప్పండి, నేను దేవుడి బిడ్డని, నేను క్రీస్తు రక్తము ద్వారా వెల ఇచ్చి కొనబడిన బిడ్డని నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసయ్యను ఆయా రకాలుగా శోధించిన తర్వాత చూడండి, మీరు 13వ వచనంలో ఆయనను విడిచిపోయెను. ఇటు రీతిగా అనేక రకాలుగా శోధించి ఏం చేసింది? ఇప్పుడు ప్రతి దాంట్లో దేవుడు వాక్యము ద్వారా ధీటుగా సమాధానం చెప్పినప్పుడు ఆయనను విడిచి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయింది, కానీ తగిన సమయం కొరకు ఎదురు చూస్తుంది. అర్థమవుతుందా అండి? పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయింది, కానీ ఇంకెప్పుడు టైం వస్తుందా అని ఏం చేస్తుంది? ఎదురు చూస్తూ ఉంది. ఎలా ఎదురు చూస్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చూస్తే, అపవాది అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు, గర్జించు సింహము వలె. ఎలా తిరుగుతున్నాడు? ఎవరిని మృంగుదునా అని, ఎవరిని మింగాలా అని ఏం చేస్తున్నాడంట? తిరుగుతున్నాడంట. యేసయ్యను అక్కడ తను నిరూపించుకోమని చెప్పిన తర్వాత ఏంటమ్మా? హల్లెలూయా. యేసయ్య తను నిరూపించుకోమని చెప్పిన తర్వాత అక్కడ ఆయనను విడిచిపెట్టి ఇక్కడ ప్రజల వైపు చూస్తూ ఉందంట, తిరుగాడుచా ఉందంట. ఏమని? ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదా అని తిరుగుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తులో మీరు ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో మీరు ఎవరు అనేది మీరు తెలుసుకున్నప్పుడు వాడు మీ యొద్దకి ఏ మాత్రము రావటానికి ప్రయత్నము కూడా చెయ్యడు. ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. మింగదామని తిరుగునప్పుడు క్రీస్తులో నువ్వెవరివి? ఆయన రక్తమిచ్చి కొనబడిన బిడ్డవి, ఆయన స్వరూపంలో పుట్టిన బిడ్డవని, ఆయన నిన్ను క్షమించి ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన రక్షణ కిరీటం నా మీద ఉన్నదని నువ్వు తెలుసుకున్నప్పుడు వాడు నీ పక్కకు కూడా రావడానికి ప్రయత్నం చెయ్యడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? లోకంలో తిరుగుతున్నాడంట, గర్జించు సింహము వలె, మృంగాలని. వాడు మృంగాలని తిరుగుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, క్రీస్తులో నువ్వెవరివి? నీకు తెలుసా నువ్వెవరివో? నువ్వు అనుకుంటున్నావు, నేను రక్షణ పొందానండి, బ్యాప్టిజం తీసుకున్నానండి, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానండి. క్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కొనబడిన వ్యక్తివి, రక్తము ద్వారా నువ్వు కొనబడిన వ్యక్తివి, ఆయన రక్షణను పొందిన బిడ్డవి, నువ్వు దేవుని బిడ్డవి. ఈ మాట నీకు అర్థమైతే నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యంగా ఉంటావు. ఏ నేరము చేసిన వాడి వలె నువ్వు ఉండవు. అందుకే నీతిమంతులు సింహము వలె కదండి, ధైర్యముగా ఉంటారు. దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు క్షమించబడ్డావని నువ్వు తెలుసుకుంటే నీ మనసులో ఏ నేరాభావం ఉండదు కదండి. ఏ నేరాభావం లేనప్పుడు ఎలా ఉంటాము? ఇప్పుడు
ఒక వ్యక్తి వచ్చి నీ సంగతి ఏంటో నువ్వేం చేసావో నాకు తెలుసు అన్నప్పుడు, నిజంగా దొంగతనం చేసిన వాడు, నిజంగా ఏదైనా తప్పు పని చేసిన వాడు ఏం చేస్తాడు? భయపడతాడు ఖచ్చితంగా. వాడి యొక్క బెదిరింపు కదా, నీ సంగతి ఏంటో నాకు తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు అన్నప్పుడు లోపల ఆటోమేటిక్గా భయం స్టార్ట్ అవుతుంది. అదే ఏమి చేయని వాడు, చూద్దాం, నేనైతే ఏం చేయలేదు కదా, కమా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నేను ఏదైనా మాట్లాడతాను అంటావు. ఎందుకు? నువ్వేమీ చెయ్యలేదు కాబట్టి. హల్లెలూయా. క్రీస్తులో నువ్వెవరు అంటే, నీ యొక్క ప్రతి నేరము దేవుడి యొక్క రక్తంలో కడగబడింది కాబట్టి నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని బిడ్డవని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, వాడు మృంగాలని, వాడు తిరగాలని, వాడు నిన్నేదో చెయ్యాలని అనేక ప్రశ్నలతో నీ యొద్దకు వచ్చినప్పుడు ధైర్యముగా వాక్యముతో సమాధానము చెప్పి ఈ లోకములో అనేకమైన వాటిని స్వతంత్రించుకునే బిడ్డగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం. నీ యొక్క ధైర్యాన్ని బట్టి నీ దగ్గర నుంచి వాడు పారిపోయేలాగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ధైర్యం ఏంటి? యేసు. నీ ధైర్యం ఏంటి? ఆయన శక్తి. నీ దమ్మెవరు? నీ తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం నీలో అప్లై అవుతా ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా వాడిని ఏం చేస్తావంటే నువ్వు గెలవగలుగుతావు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో నువ్వెవరు అనేది నువ్వు ఈరోజు తెలుసుకో. భయపడద్దు బిడ్డ, దిగులు పడద్దు, అధైర్యపడద్దు, జడియద్దు. క్రీస్తు రక్తముతో కొనబడిన బిడ్డవని నీకు మరొకసారి అర్థం అవ్వాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు అనేక ప్రశ్నలు తీసుకొచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? జస్ట్ ప్రశ్నలే తీసుకొచ్చాడు వాడు, ఇంకేం లేదు. ఏసై దగ్గర కూడా కత్తులో కటార్లో తీసుకురాలి, ఏం చేసుకొచ్చాడండి? ప్రశ్నలతో వచ్చాడు. వాటికి లోబడిపోతుంటావు చాలాసార్లు. ఏమంటాడు? ఫస్ట్ నువ్వు ఓడిపోయావు అంటాడు, నీకేం చేత కాదంటాడు, నీకు అసలు దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదంటాడు. హల్లెలూయా. నువ్వు ఇక ఎందులోను విజయం పొందలేవంటాడు. ఇక చావడం బెటర్ నీవు అంటాడు. ఇక చచ్చిపో అంటాడు. అది చెయ్యి అంటాడు, ఇది చెయ్యి అంటాడు, అక్కడికి వెళ్ళి అంటాడు, వీళ్ళతో గొడవ పెట్టుకో అంటాడు, వాళ్ళని అడుగుపో, వాళ్ళు నిన్ను ఇలా చేశారు కదా, నిన్ను రెచ్చగొడతా ఉంటాడు, వాళ్ళతో గొడవ పెట్టుకోపో అంటాడు, నువ్వు సన్నగా అయ్యావు అంటాడు, నువ్వు లావయ్యావు అంటాడు. ఇలా ఎన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో రకరకాలుగా శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడు చెప్పే మాటలు వినటం మాని దేవుడు ఏం చెప్తున్నాడో విను. దేవుడు ఏం చెబుతున్నాడో విన్నప్పుడు వాడు చెప్పే మాటలు నీ చెవి దగ్గరికి రావండి. అందుకే చాలాసార్లు వాక్యంలో ఏం చేస్తారు, కొంతమంది నిద్రలు పోతుంటారు, అటు ఇటు తిరుగుతారు. అందుకే చాలా చెప్తా ఉంటాం, వాక్యం జాగ్రత్తగా వినండి, వాక్యంలో డిస్టర్బ్ చేయదు. వాక్యంలో మీరు జాగ్రత్తగా విన్నప్పుడే ఆ వాక్యము మీలో పనిచేస్తూ ఉన్నప్పుడు వాడు ఎలాంటి ప్రశ్నలతో మీ యొద్దకు వచ్చినా ఆ వాక్యము మీలో ధైర్యాన్ని నింపి వాడితో సమాధానం చెప్పేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కొన్ని విషయాలతో మనం డీల్ చేస్తున్నప్పుడు మనకు నచ్చవు. అందుకే నా ఎందుకు ఫలించినవాడిని నేనేం చేస్తాను, కత్తిరిస్తాను అన్నాడు. బాగానే ఉంది. ఫలించేవాడిని మరీ ఎక్కువగా ఫలించేలాగా కట్ చేస్తాను అంటే, ఫలించని వాడిని కట్ చేస్తున్నాడు, ఫలించేవాడిని కట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఫలించని వాడిని అసలు ఇంకా పనికిరాడు కాబట్టి కట్ చేశాడు. ఫలించేవాడిని ఇంకా ఎక్కువగా ఫలించినట్లు ఏం చేస్తున్నాడు, కత్తిరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సాతానుడు అబద్ధికుడండి. వాడు ప్రశ్నలతో వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ధైర్యంగా నువ్వు ఎదుర్కోవాలి అని చెప్పేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిసారి వాడు తీసుకొచ్చిన ప్రతిసారి నీ దగ్గర ప్రశ్నలు, డైరెక్ట్గా ప్రశ్నలు తీసుకొని ముందుకు రాడు. ఏం చేస్తాడు, నీ మనసులో తలంపులు పుట్టిస్తుంటాడు కదా, నీకేం చేత కాదు, నీకేం రావట్లేదు, వాళ్ళు నిన్ను తిడుతున్నారు, వీళ్ళు నిన్ను అంటున్నారు, ఇంకెందుకు నీ బ్రతుకు, వాళ్ళందరితో ఎందుకు పడడము, వాళ్ళతో గొడవ పెట్టుకో, నువ్వు ఇది చేయకు, నువ్వు దేవుడి మందిరానికి రాకు, లేకపోతే వాళ్ళతో సహవాసం చేయకు, వీళ్ళ నుంచి కట్ చేయబడు. ఇట్లాంటివన్నీ కూడా మన తలంపుల ద్వారా ప్రశ్నలు తీసుకొచ్చినప్పుడు వాడికి చెప్పాలి, నువ్వు అబద్ధికుడివి, నీ మాట నేను వినను, క్రీస్తులో నేనేంటో నాకు తెలుసా, నువ్వు చెప్పాలి. అది వెంటనే తీసేసుకోవడం అంటే. వాక్యము చాలాసార్లు దైవజనులు చెప్తా ఉంటారు కదమ్మా, మీకు చాలా అనేకమైన టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు తీసేసుకుంటుండాలి. ఎవరు పరిశుద్ధులం కాదు, పెడతా ఉంటాడు, వస్తూ ఉంటాయి ఏదో ఒకటి, అయితే తీసేసుకోవాలి. ఎలా తీసేసుకోగలుగుతాం? ఇలాంటి ప్రశ్నలతో వాడిని యొద్దకు వచ్చినప్పుడు వాడికి చెప్పాలా, సాతానా నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు అబద్ధికుడివి, నీ మాట నేను వినను, క్రీస్తులే నేనేంటో నాకు తెలుసు.
అని చెప్పాలండి. హల్లెలూయా. ఆయన రక్తంతో నన్ను కడిగాడు, నాలో ఏ నేరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే శిష్యులందరూ కూడా ఒకరోజు భోజనానికి కూర్చున్నప్పుడు మనలో ఎవరు గొప్ప అని ఒక డిస్కషన్ పెట్టారు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో మీరు చూస్తే 24 నుంచి 27 వచనాల్లో ఎవరు గొప్ప అని వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకోవట్లేదు, కానీ అటువంటి పరిస్థితి అంతే. నేను గొప్ప అంటే నేను గొప్ప. అప్పుడు యేసయ్య ఏమన్నారు, అసలు గొప్పవాడంటే ఎవరు? ఏమన్నాడు, ఇప్పుడు భోజనానికి కూర్చున్నవాడు గొప్పవాడా, భోజనాలు వడ్డిస్తున్నవాడు గొప్పవాడా అని అంటే వాళ్ళు ఏమన్నారు, కూర్చున్నవాడు గొప్పవాడు అన్నారు. కూర్చున్నవాడు అంటే ఇప్పుడు తింటున్నవాడే, ఆ పెళ్ళికి ఏమంటారు, ఆ విందుకి ఆహ్వానించబడ్డవాడు, రైట్? అవునా? ఆహ్వానించబడినవాడు కాబట్టి వాడు గొప్పవాడు. కానీ దేవుడు ఏమన్నాడు, పెళ్ళికి ఆహ్వానించబడిన వాడు గొప్పవాడే, కరెక్టే. అయితే ఏమన్నాడు, భోజనానికి కూర్చున్న వాడి కంటే కూడా ఆ భోజనము వడ్డించే పరిచారకుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. నేనైతే ఏమంటున్నాడు యేసయ్య, నేనైతే పరిచారకుడిని. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు, ఎవరైతే ఆయన పని చేస్తున్నాడు అది చిన్నదా పెద్దదా, ఈ లోకప్రీతికి ఎన్ని పనులు ఉండొచ్చు గాక, కానీ క్రీస్తులో నువ్వు ఈ లోకప్రీతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, మంచి పోలీస్ జాబ్ చేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే మంచి ఉద్యోగం, మంచి లెక్చరర్ పోస్ట్ అయి ఉండొచ్చు, లేదా చిన్న పనులు చేస్తున్నాయి, వాట్ ఎవర్ నువ్వు ఎలాంటి పని చేస్తున్నావో నాకు తెలీదు, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఎంత చిన్న పని చేసినా, ఎంత జస్ట్ ఒక చైర్ తీసి అక్కడ పెట్టినా కూడా ఆయన దృష్టికి అది పనే. కాబట్టి అలాంటి వాడిని గొప్పవాడిగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు, గొప్పవాడిగా చూస్తున్నాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టికి ఎవరు గొప్పవాడు? పరిచర్య చేయువాడు గొప్పవాడు. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, నీ ధైర్యానికి ఒక్కొక్కసారి పరీక్ష వస్తుంది. నువ్వు ధైర్యవంతుడివే, నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు దేవుని మాట వింటున్నవాడివే, వాక్యాన్ని వింటున్నవాడివే, నువ్వు సేవ చేస్తున్నవాడివే, నువ్వు ఉపచారం చేస్తున్నవాడివే, నువ్వు దేవుని పని నమ్మకంగా చేస్తున్నవాడివే. అయితే ప్రభు అంటున్నాడు, నీ యొక్క ధైర్యానికి, నీ యొక్క పరిచర్యకి, నీ యొక్క విశ్వాస జీవితానికి ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఏమొస్తుందంట? పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కోవాలంటే ధైర్యముగా. యేసయ్య ఎలా ఎదుర్కొన్నాడండి? ధైర్యముగా ఎదుర్కొన్నాడు కదండి. హల్లెలూయా. ధైర్యవంతులకు తండ్రి ఆత్మ మనలో ఉండి సహాయం చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు ఆయన చదువా జ్ఞానమా చూడలేదు. ఎవరైతే ధైర్యంగా ముందుకొచ్చారో, తమ వలలు విడిచిపెట్టి ఎలా వచ్చారండి? ధైర్యంగా వచ్చారు. వాళ్ళు పని చేస్తేనే ఆ ఇంట్లో గడిచేది కదండి. అలాంటి నేను పని చేస్తేనే నా కుటుంబం పోషించబడాలి, మరి ఎందుకులే మామూలు గుండి పరిచర్య చేస్తాను అనలేదు. కానీ తమ వలలు విడిచిపెట్టి, ఏ ధైర్యం అండి వాళ్ళకి? క్రీస్తు మా పోషకుడు అనే ధైర్యంతో వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదే, ఎటువంటి ఆస్తులు లేవే. పేతురు గారు ఒకరోజు చూస్తే చేపలు పడకపోతే ఇంటికి ఎలా వెళ్ళాలి, నా భార్య అడుగుతుందే, నా పిల్లలు అడుగుతారని ఒడ్డున కూర్చొని దిగాలుగా కూర్చున్నాడు. ఎందుకు? ఆ రోజుకి వాళ్ళకి చేపలు లేవు, తినడానికి ఫుడ్ లేదు. ఈయనక్కడి నుంచి చేపలు తీసుకెళ్తేనే అక్కడ వాళ్ళకి ఫుడ్ లేవు, పడలేదు. కాబట్టే పేతురు ఏం చేశాడు? బాధతో అక్కడ సముద్ర పొట్టున కూర్చున్నాడు. అటువంటి ఒక దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య పిలవగానే ఏం చేశాడండి? వలలు విడిచిపెట్టారు, ధైర్యంగా ముందుకొచ్చారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎలా వాడుకున్నాడండి? భూలోకములను తలక్రిందులుగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన వారిగా వారిని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ ధైర్యానికి నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ధైర్యంగా ఉన్నాను, నేను బాగా పని చేస్తున్నాను, నాకేం కాదని. ఒక్కొక్కసారి అంట నీ పిరికితనానికి కాదు, నీ ధైర్యానికి కూడా పరీక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధైర్యవంతుడిగా ఉన్నా, ఎంత విశ్వాసిగా ఉన్నా, ఎంత బలమైన స్థితిలో, ఎంత బలంగా అభిషేకించబడిన వ్యక్తికైనా సరే ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ఆ అభిషేకానికి, ఆ యొక్క ధైర్యానికి, ఆ పరిచర్యకి ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ పరీక్షను ఎలా ఎదుర్కోవాలి? ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు దేవాతి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో నువ్వెవరు? క్రీస్తులో నువ్వు రక్తము, ఆయన రక్తాన్ని వెలపెట్టి కొనబడిన బిడ్డవి నువ్వు. క్రీస్తులో నువ్వెవరు?
ఆయన జ్ఞానము వరములు కలిగిన బిడ్డవి నువ్వు. క్రీస్తులో నువ్వెవరివి? నమ్మకమైన ధైర్యవంతమైన పరిచారకుడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో నువ్వెవరు అనేది నువ్వు ఈరోజు తెలుసుకున్నావు కదా. అటు రీతిగా ఇదిగో నేను గొప్ప వ్యక్తిని, నేను క్రీస్తులో కడగబడిన వ్యక్తినని నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. దేవాతి దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాడు ఎన్ని ప్రశ్నలతో, ఎన్ని టెంప్టేషన్తో నీ ముందుకు వచ్చినా, ఎవరిని మృంగుదామని చుట్టూ తిరుగుతున్నా, నీ జోలికి కాదు, నీ యొక్క సరౌండర్ కాదు, నీ పిల్లల జోలికి కాదు, నీ యొక్క సరిహద్దుల్లోకి కూడా రాకుండా నా దేవుడు కార్యము చేస్తాడు. అటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మన ధైర్యానికి పరీక్ష వచ్చినప్పుడు ధైర్యంగా నిబ్బరంగా ఎదుర్కోగలిగిన సామర్థ్యం ప్రభు మనకిచ్చును గాక. హల్లెలూయా. నమ్మకమైన దేవుడి బిడ్డగా మనము మన యొక్క క్రీస్తుల విశ్వాస జీవితాన్ని ముగించుదుము గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలు. అవును, ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు. మా ధైర్యానికి పరీక్ష వచ్చినప్పుడు మేము తెలుసుకోగలగాల. ఈరోజు మాతో మాట్లాడారు. నువ్వు నా బిడ్డవని చెప్పావయ్యా. అవును ప్రభా, నేను నీ బిడ్డనయ్యా, నీ సొత్తునయ్యా. నన్ను నువ్వు కొన్నావయ్యా. కొనబడిన నేను నీ దాసుడిగా, నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ పనిలో, నీ యొక్క అయ్యా నా విశ్వాస జీవితంలో నీ దగ్గర నమ్మకంగా నేను బ్రతుకుతానయ్యా. ఇక నేను ఎవ్వరికి దాసుడను కాదు, నీకు మాత్రమే నేను దాసుడను, నీకు మాత్రమే నేను దాసురాలను ప్రభా. అటు రీతిగా దేవా మా ధైర్యానికి పరీక్ష వచ్చినప్పుడు మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగిన ఆ శక్తి, ఆ కృప మాకు అనుగ్రహించి దీవించమని, నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కడముట్టించే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతున్నారు కదా. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి మరి ఆత్మీయమైన విషయాలు, మరి అనేకమైన ఉపదేశాలు మీరు కూడా వినాలి అని అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కొరకు ఫస్ట్ పాల్కొట్టన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తద్వారా మేము మెసేజ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు విని మీరు కూడా ఆత్మీయ జీవితంలో ప్రతిదినం మీరు ధైర్యం పొందొచ్చు. దేవుడు మీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. సో మీరు కమెంట్ చేయడం ద్వారా, మీరు షేర్ చేయడం ద్వారా ఇంకొక నశించిపోతున్న ఆత్మ, ఇంకొకరు మరి ఈ సువార్తను విని వారు కూడా ఫలింపబడతారు. కాబట్టి దేవుడు మీరు అనేకులకి ఫలభరితంగా మిమ్మల్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో అటువంటి శ్రేష్టమైన కృప దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.